బ్రేకింగ్ న్యూస్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రావడానికి తేదీ ఖరారు అయిపోయింది. రేపే ఆయన భారతదేశంలో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారు. ఇక భేటీ నేపథ్యంలో పలు కీలకమైన అంశాల గురించి వారు మాట్లాడుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా రక్షణ రంగంతో సహా వాణిజ్య రంగంలో కూడా వారికి సంబంధించిన అంశాలపై వారు చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. భారత్తో పౌర అణు సహకార ఒప్పందాన్ని రాష్ట్ర చట్టసభ డ్యూమా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో భాగంగా భారత్ రష్యా పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే గత ఫిబ్రవరిలోనే ఈ రవాణాకు సంబంధించిన ఒప్పందాలు అయితే డ్యూమా కుదుర్చుకున్నది. వాణిజ్యం, రక్షణ, ఇతర రంగాల్లో పలు ఒప్పందాలను పుతిన్, మోదీ శ్రీకారం చుట్టున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా S-400 అలాగే SU-7 అలాగే S-500 పైన కూడా వీరు ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భారత్తో రష్యా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, సమగ్రమైనవి, వాటిని విలువైనవిగా భావిస్తున్నట్లు డ్యూమా స్పీకర్ వ్లాచ్ప్లావ్ పేర్కొన్నారు. భారత్తో చేసుకున్న రేస్లో ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుందని, ఇరు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, ప్రకృతి విపత్తుల సాయంతో మానవతా సాయం, రెండు దేశాల గగనతలాన్ని, పోర్టులను రష్యా, భారత్ యుద్ధ నౌకలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భారత్తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇంధనం, పరిశ్రమ, అంతరిక్షం, వ్యవసాయం, ఇతర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్చించున్నట్లు తెలిపారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని మోదీతో చర్చలు జరుపునున్నట్లు పుతిన్ వెల్లడించారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం తాత్కాలికంగా తగ్గినప్పటికీ మాస్కో ఆ దేశానికి కీలక ఇంధనంగా సరఫరాగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద భారత్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడంతో ఇటు చైనాలో కూడా కాస్త చైనా భారత్ బంధం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా చైనా, భారత్, రష్యా మూడు దేశాల బంధాలని బలోపేతం చేసుకునేందుకే ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నట్లు కూడా కొన్ని ప్రకటనలు వెలువడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ పర్యటననైతే అటు అమెరికా, యూరప్ దేశాలు అయితే నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. భారత్, చైనా, రష్యా బలపడితే ఇక అమెరికా పని అయిపోయినట్లే. ఇక అమెరికా ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదన్నట్టు ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ట్రంప్కు అలాగే ట్రంప్ విధిస్తున్న ఏవైతే ఆ టారిఫ్ల నేపథ్యంలో భారత్ సంబంధాలు కూడా చాలా బలహీనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తరుణంలోనే రష్యా, చైనా, భారత్ బలపడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ పర్యటన ఇటు పాకిస్తాన్లో కూడా కలవరం రేగింది. ముఖ్యంగా పాకిస్తాన్ సైనికుల్లో అలాగే పాకిస్తాన్ అధ్యక్షుల్లో కూడా పుతిన్ రాకపై కూడా పలు అనుమానాలు, అలాగే వారిలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక పుతిన్ భారతదేశానికి వచ్చి S-400, S-500 లాంటి క్షిపణుల్లో వారికి ఒప్పందాలు ఇస్తే రాబోయే రోజుల్లో పాకిస్తాన్ను మరింత ఎండగట్టే అవకాశం ఉంటుంది భారత్. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి తర్జన పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద పుతిన్ రావడం అనేది ఇటు పాకిస్తాన్కి అయితే ఆ మింగుడు పడిన ఒక వ్యవహారంగా మారింది. అలాగే అమెరికా, యూరప్ దేశాలు కూడా పుతిన్ రాకపై ఆలోచిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలంగా రష్యా అయితే యుద్ధాన్ని చేస్తూ ఉన్నది. కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పటి వరకు అయితే ముగిసినట్టే కనిపిస్తూ ఉన్నది. కానీ రానున్న రోజుల్లో ఏంటి పరిస్థితి అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద యుద్ధం సద్దుమణుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు భారతదేశానికి రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరిగే ఒప్పందాలు ఏంటి, తీసుకునే అంశాలు ఏంటి, వారి మధ్య జరిగే చర్చలు ఏంటి అనేది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చగా మారిపోయింది.